అండి నేను అరుణానందగిరి చిట్టి పక్షి వచ్చి ఆడుకుంటుంది చూద్దాం రండి. వచ్చింది చూడండి. ఆ పక్షి ఇంతకుముందు అట్లా వచ్చిందనే చూపిస్తామని మళ్ళీ మొబైల్ తెచ్చిన అండి నేను అరుణానందగిరి. ఇక ఈరోజు శుక్రవారం, ఇప్పుడే పూజ సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు నైవేద్యాలు సమర్పిద్దాం. అమ్మవారికి శుక్రవారం కాబట్టి తాంబూలం సమర్పించడం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. అండి ఈరోజైతే మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా, ముంబై రవ్వ ఉప్మా చేసిన. ఇక ఇప్పుడు ఉప్మా తిని టీ తాగి మరి బయటకు వెళ్ళేది, వచ్చిన తర్వాత వంట చేస్తా. ఇప్పుడైతే తొందరగా తిందాం. మరి దీపారాధన చేసినాం, అక్కడ నైవేద్యం పెట్టినాం. పక్షులు వచ్చి తినుకుంటే వెళ్ళిపోతాయి అంతే. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే బయట నుండి వచ్చిన తర్వాత మరి కర్రీ చేస్తున్నా. ఈరోజైతే సింపుల్ కర్రీ, మునగాకు పప్పు చేస్తున్నా, పెసరపప్పుతో చేస్తున్నా. ఇంతకుముందు అయితే నేను మసూరి దాల్తో చేసిన, ఈరోజు ఫస్ట్ టైం పెసరపప్పుతో చేస్తున్నా. ఇంకా సింపుల్గా మనం పెసరపప్పు ఎట్లా వండుకుంటామో అట్లనే పోపు వేసుకోవడం. నీళ్ళు మనకు పప్పుకు ఒక గ్లాస్ పప్పు అయితే 2 గ్లాసుల వాటర్ వేసుకుంటాం కదా, అట్లా వేసుకుంటే సరిపోతాయి. మునగాకు చాలా ఆరోగ్యకరమైంది. ఇంకా మునగాకు గురించి ఇక గూగుల్ సెర్చ్ చేసుకోండి ప్రతిసారి అండి, ఎప్పుడు కూడా. మనకైతే ఐరన్, కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయి అని తెలుసు. ఇక అట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఫ్రెష్ ఆకు ఈరోజే తెచ్చిండ్రు, ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా అమ్ముతుండ్రు కాబట్టి ఇట్లా ఈరోజైతే నేను ఈ కర్రీ చేస్తున్నా. తర్వాత సల్లచారు చేస్తా అంతే. ఇంకా సింపుల్ లంచ్. ఇప్పటిదాకా బయటకు వెళ్ళి వచ్చినాం కదా, కొంచెం ఓపిక కూడా లేదు అట్లా. చూడండి, 1 కప్పు మనం పప్పు వేసినాం కదా, అంతే సరిపోతుంది. ఇక ఒక 10 మినిట్స్లో పప్పు రెడీ అయిపోతుంది. పచ్చళ్ళు ఉన్నాయి, ఇక రైతా ఉంటుంది. ఇక దాంతో ఇట్లా ఇక ఉడుకుతుంది 10 మినిట్స్లో. చూడండి రైస్ కూడా అయింది. పొద్దున మన బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా వచ్చినాయి. వాటర్ తాగుతాయి. ఈరోజు అయితే రేపు ఒక మంచి విడితోటి వెళ్దాం.